హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలుగులో ఒక సామెత ఉంది. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడంలో గొడవపడ్డారు అన్నట్టు. మొన్నటి వరకు చాలా ప్రాణ స్నేహితులము, ఒకరు లేకపోతే ఒకరికి చాలా కష్టము, వేరే వాళ్ళే ప్రపంచానికి అద్భుతమైన మనుషులు అన్నట్టుగా చూపించుకున్న ఇద్దరు గత 3-4 రోజుల నుంచి ఒకరంటే ఒకరు పరమ శత్రువులుగా ప్రవర్తించడం చూస్తున్నాం. వాళ్ళే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్. ట్రంప్ ఎలక్షన్ ముందు కూడా ట్రంప్ ఒకడే డెమోక్రసీని కాపాడగలడు, ట్రంప్ లేకపోతే యుఎస్కి చాలా కష్టము అని టెస్లా ఓనర్ మస్క్ చెప్పడము. మస్క్ చాలా అద్భుతమైన మనిషి, అతను చాలా క్రియేటివ్ పర్సన్, ఇన్నోవేటివ్ పర్సన్, వీడు పొగడ్డము. సో వీళ్ళిద్దరూ మొన్నటి వరకు ఎలా ఉండిందంటే ఇంక విడదీయరాని బంధం అన్నట్టు ఉండింది. కానీ ఎప్పటికైనా ఇద్దరు బిజినెస్ పీపులే, ఇద్దరికి కావాల్సింది ఎవరి డబ్బులు ఎంత వస్తాయనే. సో ఆ వాటాల్లో గొడవ వచ్చినట్టుంది. ఓపెన్గా చెప్పలేక ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ ఇతను చేసిన పనికి అతనికి, అతను చేసిన పనికి ఇతను నచ్చకపోవడము, ఒకటికి ఎక్కువ వాటా ఒకటి, దీన్నే అంటారు దొంగలు ఊళ్ళు పంచుకోవడంలో గొడవ పడ్డారు అన్నట్టు. ఇప్పుడు ఇద్దరి మధ్య అగ్గిలో గుగ్గిలం వేస్తే మండేటట్టు ఉంది. సో ఇప్పుడు ఎలాగైపోయిందంటే దీనివల్ల ఎవరికి ఎక్కువ నష్టము అంటే, ట్రంప్ ఎలాగో ఇంకో 2 ఏళ్ళ వరకన్నా కనీసం ప్రెసిడెంట్గా ఉంటాడు కాబట్టి, ఈ ట్రంప్ కనుక టెస్లాకి విరుద్ధంగా ఏదైనా పాలసీలు తీసుకుంటే టెస్లా బిజినెస్ చాలా ఇబ్బంది పడేటట్టుంది. ఆల్రెడీ ఇప్పటికే చూసాం, టెస్లా స్టాక్ ప్రైజింగ్ కానీ తన బిజినెస్ పోర్ట్ఫోలియో కూడా చాలా కోట్ల వరకు, 1000 కోట్లు నష్టపోయింది. ఇది ఇలాగే కొనసాగితే పాపం ఎలాన్ మస్క్కి చాలా ఇబ్బందే. ఆల్రెడీ కాస్త ఇబ్బందులోనే ఉంది టెస్లా అని చెప్పి చాలామంది ఇంటర్నల్గా తెలిసిన వాళ్ళ వార్త ఉంది. సో మరి మస్క్కి ఈ ట్రంప్ చేసిన షాక్ ఏ విధంగా దెబ్బ కొడుతుంది? అసలే BYD లాంటి చైనీస్ కంపెనీస్ టెస్లాకి చాలా గట్టి పోటీ ఇస్తున్నాయి యూరోప్ దేశాల్లో కూడా. మరి ఇలాంటి టైంలో మరి టెస్లా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో గొడవపడి ఈ మస్క్ చేసిన పనికి టెస్లా మళ్ళీ తేరుకుంటుందా లేదా చాలా గట్టిగా దెబ్బతింటుంది అనేది మరి ఫ్యూచర్లో చూడాలి. ఏదైతేమి ఇద్దరు దొంగలు కలిశారు, చేతులు కలుపుకున్నారు, వాటాల్లో గొడవ అయింది, విడిపోయారు.